క్వాంటమ్ ఫిజిక్స్ అంటే చాలా మందికి భయం. కానీ ఈ సింపుల్ స్టోరీతో చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఒక క్యాట్ ఒకేసారి ఎలైవ్ కూడా డెడ్ కూడా ఉండగలదా? ఇది జోక్ కాదు. ష్రోడింజర్స్ క్యాట్ ఎక్స్పెరిమెంట్. 1935లో ష్రోడింజర్ అనే సైంటిస్ట్ ఒక థాట్ ఎక్స్పెరిమెంట్ చెప్పాడు. ఒక క్లోజ్డ్ బాక్స్ లో ఒక క్యాట్, ఒక పాయిజన్ బాటిల్, ఒక రేడియో యాక్టివ్ ఆటం, ఒక డిటెక్టర్ ని పెట్టమని చెప్పాడు. ఆ ఆటం అనేది డికే అయితే డిటెక్టర్ ట్రిగర్ అవుతుంది, పాయిజన్ బాటిల్ ఓపెన్ అవుతుంది. సో పాయిజన్ బాటిల్ ఓపెన్ అయినప్పుడు క్యాట్ డెడ్ అవుతుంది. పాయిజన్ బాటిల్ ఓపెన్ అవ్వకపోతే క్యాట్ అలైవ్ లో ఉంటుంది. సో వేర్ క్వాంటమ్ కమ్స్ ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే క్వాంటమ్ వరల్డ్ లో ఆటం ఒకేసారి డికే అవుతుందని కూడా అవ్వదని కూడా ఉంటుంది. మనం బాక్స్ ఓపెన్ చేయని వరకు ఆటం స్టేట్ మనకి క్లియర్ కాదు. సో క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం క్యాట్ కూడా అలైవ్ ప్లస్ డెడ్ సూపర్ పొజిషన్ లో ఉంటుంది. రియల్ లైఫ్ లో ఇది చాలా ఇంపాసిబుల్ అనిపిస్తుంది కదా, కానీ క్వాంటమ్ స్కేల్లో చూస్తే ఇదంతా నార్మల్. సో సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక మెజర్మెంట్ ప్రాబ్లం. మనం బాక్స్ ఓపెన్ చేసే మూమెంట్ లో ఏం జరుగుతుంది అని చెప్పి మెజర్మెంట్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఇది ఒక మెజర్మెంట్ ప్రాబ్లం. మనం బాక్స్ ఓపెన్ చేసినప్పుడు ఆ పర్టికులర్ టైంలో ఏం జరుగుతుంది మెజర్మెంట్ చేస్తున్నాం. ఆ మూమెంట్ లో క్వాంటమ్ సూపర్ పొజిషన్ అనేది కొలాప్స్ అవుతుంది. సో ఇప్పుడు ఒకటే రియాలిటీ ఉంటుంది, ఐదర్ డెడ్ ఆర్ అలైవ్. వై ష్రోడింజర్ క్రియేటెడ్ దిస్? ష్రోడింజర్ క్వాంటమ్ ని సపోర్ట్ చేయడానికి కాదు ఎక్స్పెరిమెంట్ చేసింది, క్వాంటమ్ థియరీలో ఉన్న కన్ఫ్యూజన్ ని చూపించడానికి ఎక్స్పెరిమెంట్ చేశాడు. స్మాల్ పార్టికల్స్ ఒక రూల్స్ ని డైరెక్ట్ గా బిగ్ ఆబ్జెక్ట్స్ కి అప్లై చేయడం కరెక్టా కాదా అన్న క్వశ్చన్ రేస్ చేశాడు ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల. సో దీన్ని ఇంజనీరింగ్ లో చెప్పాలి అంటే క్వాంటమ్ సిస్టమ్ లో అబ్జర్వర్ కూడా ఒక సిస్టమ్ లో ఒక పార్ట్ అన్నమాట. క్లాసికల్ సిస్టమ్స్ లో వోల్ట్ మీటర్ పెట్టాను, సర్క్యూట్ చేంజ్ కాదు. అదే క్వాంటమ్ సిస్టమ్స్ లో మెజర్మెంట్ చేస్తే సిస్టమ్ బిహేవియర్ అనేది చేంజ్ అయిపోతుంది. సో మోడర్న్ మీనింగ్ ఏంటంటే ఈ కాన్సెప్ట్ వల్లనే క్వాంటమ్ కంప్యూటర్స్ కానీ, క్వాంటమ్ సెన్సార్స్ కానీ, క్వాంటమ్ కమ్యూనికేషన్స్ కానీ పాసిబుల్ అయింది. సింపుల్ గా చెప్పాలంటే క్వాంటమ్ ని హ్యాండిల్ చేయాలి అంటే మెజర్మెంట్ ని కంట్రోల్ చేయాలి, కానీ అదే చాలా కష్టం క్వాంటమ్ ఫీల్డ్. ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ష్రోడింజర్ క్యాట్ అన్నది రియల్ క్యాట్ కాదు, అది క్వాంటమ్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూజ్ చేసే ఒక సింబల్ అంతే. మనం నెక్స్ట్ వీడియోలో క్వాంటమ్ సూపర్ పొజిషన్ ని క్యాట్ ఎగ్జాంపుల్ తోనే కంటిన్యూ చేసి మనం తెలుసుకుందాం. నాతో పాటు క్వాంటమ్ థియరీని ఈజీగా తెలుగులో నేర్చుకోవాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది డాక్టర్ జగ్లర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.